అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. ఈ ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను 168 రోజులు జైల్లో పెట్టారు ఈడీ గారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ గవే, జస్టిస్ విశ్వనాథన్ గారు ఈడీ మీద విపరీతమైన కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ఏంటంటే, మీకు ఇష్టమైన వాళ్ళని జైల్లో పెడతారు, మీకు ఇష్టమైన వాళ్ళని విడుదల చేస్తారు అని తీవ్ర కామెంట్లు చేశారు. ఇందులో ₹1 కూడా ఇప్పటిదాకా రికవరీ జరగలేదు. బుచ్చిబాబు అనే వ్యక్తి 25 కోట్లు తిన్నాడన్నారు, ఆ రికవరీ జరగలేదు. ఎలా? మీకు ఇష్టమైన వాళ్ళని అప్రూవల్గా మారుస్తారు, అప్రూవల్గా మారినప్పుడు ఒక సాక్ష్యం చెప్తారు, ముద్దాయిలుగా ఉన్నప్పుడు ఒక సాక్ష్యం చెప్తారు. ఏంది ఆటలు? మీరు ఎందుకు పెడుతున్నారు జైల్లో? ఎందుకు వదిలేస్తున్నారు మిమ్మల్ని? కొందరిని మాగుంట వారిని ఎందుకు వదిలేశారు? మాగుంట వారు అప్రూవల్గా మారిన తర్వాత ఒక స్టేట్మెంటు, ముందో స్టేట్మెంటు, ఇలాంటి వ్యాఖ్యలు చేసి సుప్రీంకోర్టు జడ్జి గారు కవితమ్మకి బెయిల్ మంజూరు చేశారు. ఇకపోతే ఇదే కేసులో కేజ్రీవాల్ గారు కూడా జైల్లో ఉన్నారు. ఈ జడ్జిమెంట్ ద్వారా కేజ్రీవాల్కి కూడా బెయిల్ వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయనుకోవడంలో తప్పులేదు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.